మీరు చెప్పండి అసలు ఇప్పటి వరకు ఎవరికీ తెలియంది బాలు అంటే ఏంటి? నేను ఒకటే చెప్తున్నానండి. నేనేంది అనేది అంటే, నాకు కొన్ని కోరికలుంటాయి. నాకొక మనిషి ఉంటది. నాకు నచ్చినట్టు నేను తిరగాలని నాకు గూడా కొన్ని కోరికలుంటాయి. అలాంటివి నేను ఎంజాయ్ చేస్తానే గానీ, ఒక డబ్బులు తీసుకొని మోసం చేయడం గానీ, ఒక మంచి దొంగతనం గానీ, ఒక బెట్టింగ్ యాప్ ఒక మందిని మోసం చేయనేది నా జీవితంలో నాకు లేదు. రాదు గూడా. నేను చెయ్యను గూడా అలాంటి పని. నేనంటే నన్ను నలుగురిట్లో గూడా బాలు అంటే మంచోడురా అనాలి. అదొక్కడే నా కోరిక. కానీ నన్ను చూసి నీ ఫ్రెండ్ ఇట్లా అని చెప్పి నీ ఫ్రెండ్ కోసం నువ్వు నాతో ఫ్రెండ్షిప్ బంద్ చేయడము, నీ ఫ్రెండ్ ఓడి ఇట్లా అని చెప్పి మన ఫ్రెండ్షిప్ ఖరాబ్ చేయడం, ఇది ఒక్కటి మార్కెట్లో మర్చిపోండి. నాకేంటంటే నాకు ఇష్టమైన వాళ్ళు మా బావ కానీ మా చెల్లి కానీ ఎవరైనా సరే మా చుట్టాలు కానీ నేను నీతో దోస్తాను చేసినప్పుడు నీ దగ్గర నేను ఎలా ఉంటున్నా ఆలోచించగాను, నీ ఇంటి పక్కన వచ్చుకొని ఎందుకు ఎట్టుకున్నావు, మీ ఇంటికి ఎందుకు రానిస్తున్నా అంటే ఆ ప్లేస్లో ఆయన ఉంటే ఏంటి అనేది ఆలోచించాలని నేను కోరుకుంటా. అంతమించి ఏం లేదు. అసలు ఇప్పుడు మీ జెండర్ గురించి చాలామంది మాట్లాడుతూ ఉంటారు కదా, వాళ్ళకి ఏం ఆన్సర్ ఇవ్వాలనిపిస్తుంది అసలు జెండర్ గురించి మాట్లాడేటప్పుడు? నేను ఎప్పుడు నా జెండర్ గురించి మాట్లాడని ఫీల్ కాను. ఐ డోంట్ కేర్ నాకు. అసలు ఎందుకంటే ఏం చెప్పాలనుకుంటారు అటువంటి నేను వాళ్ళకి? ఎప్పుడు జెండర్స్ అనేది కామన్, అది ఎవరైనా ఇలా రీల్స్ చేసినప్పుడు అడుగుతారు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో చాలా మంది మగపిల్లలు ఇప్పుడు కొత్త కొత్త వాళ్ళు వచ్చారు మార్కెట్లకు. చాలా మంది నేను చూసి నవ్వుకుంటున్నా. నా త- నా నా తర్వాత చాలా మంది వచ్చారు. నన్నే ఎక్స్పెల్గా తీసుకున్న వాళ్ళు చాలా మంది వచ్చారు మార్కెట్లకు. నేను నవ్వుకుంటా, ఇందులో లేనుంటే ఇప్పుడు ఇంతమంది పెరిగిపోయింది ఏందని. నేను అనేది ఏంటంటే ఎవరి పర్సనల్ వాళ్ళదండి. ఎవరికి నచ్చినట్లు వాళ్ళు రీల్ చేస్తారు. అంతేగాని ఒకరిని చూసి కామెడీ చేయడం, ఒక మనిషిని చూసి మనం ఎప్పుడు అట్లా అనుకోవద్దన్న ఫీలింగ్. ఇప్పుడు చెప్తున్నా, నా వీడియోల కన్నా నేను వేరే వాళ్ళ వీడియోలు చూస్తే నవ్వుకుంటున్నా. నేను ఒకప్పుడు టిక్టాక్ ఇట్లా చేసేవాడిని, ఇలా రీల్స్ చేసేవాడిని, చున్నీలు వేసుకుని నేను ఇట్లా చేసేవాడిని కదా. ఆ రీల్స్ కొంతమంది ఇప్పుడు చేస్తే నాకు అందరూ కొంతమంది రీల్ చేస్తుంటే నేను ఉప్పల్ బాలు అంటుర్రు. హాయ్ ఫ్రెండ్స్ అనుకుంటూ షాక్ అయ్యారు. అని కొంతమంది మొగోళ్ళు కానీ అమ్మాయిలు చేస్తున్నారు నా డైలాగ్లు. అవును. అమెరికా సివిల్ షాక్ అయ్యారు. నేను ఉప్పల్ బాలు అంటారు చూడు. కొంచెం ఇందాక మధ్యలో ఒక వీడియో చూశాను. ఒక ట్రాన్స్జెండర్ ఒక అమ్మాయి గమ్మత్తు డిఫరెన్స్గా ఉంది. నేను కూడా అగ్నిపరీక్ష పోవాలని అనుకుంటున్నా అని ఒక రీల్ పెట్టింది. నేను అగ్నిపరీక్ష పోతే ఉప్పల్ బాలకు నన్ను కూడా అవమానిస్తారు, నేను అగ్నిపరీక్ష ఏమి వెళ్ళాను, మా ఉప్పల్ బాలనే తిట్టిర్రు, గాయస్ వీడియో లైక్ చేయండి అన్నది. అంటే తను కూడా నన్ను కామెడీ చేసి వీడియో పెడితే నాకు కొంచెం మంచి అనిపించింది. అంటే నా వీడియోని ఇంతమంది చేసి నవ్వుకుంటున్నారు కదా దేశంలో అని ఆలోచిస్తున్నా. చాలా ఇప్పుడు మళ్ళీ అగ్ని పరీక్ష, ఇప్పుడు మళ్ళీ బిగ్ బాస్ ఛాన్స్ వస్తే నెక్స్ట్ సీజన్ కూడా ట్రై చేసి మళ్ళీ ప్రూవ్ చేసుకోవాలని ఉందా? నెక్స్ట్ అది నేను బిగ్ బాస్ కొత్త అగ్ని పరీక్ష కోను, అవమానం పడలేను, ఒక సెలబ్రిటీ లాగా తీసుకుంటూ వెళ్తా. అంతేకాని అగ్ని పరీక్ష ప్రాసెస్ అదైతే ప్రాసెస్కి వెళ్ళలేను. మీరు ఒక వీడియోలో చెప్పారు కదా, అసలు నవదీప్ గా కనిపిస్తే ఫేస్ టు ఫేస్ మాట్లాడతా అని. ఒకవేళ ఆయన ఇక్కడ ఉన్నారు అంటే అసలు మీరు ఏం మాట్లాడతారు? ఆయన ఉంటే నేను ఏం మాట్లాడేది అంటే, ఎగ్జాంపుల్ తను అడిగేదానికి నా బిహేవియర్ గురించి తనకి ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని. అక్కడ అడిగిన దానికన్నా ఓపెన్గా చెప్పేవాడిని. సార్ మీరు అక్కడ అడిగేది మీకు ఎదురుగా చెప్తే సార్, నేను ఆ టైంలో నన్ను నా ఫ్యాన్స్ ఒక స్థానం ఇచ్చినప్పుడు, ఒక అవకాశం ఇచ్చినప్పుడు అట్లా నాకు ఎదురు చెప్పిన అనుకో, 2 రాష్ట్రాల మంది చూస్తారు సెలబ్రిటీ. అగ్ని పరీక్ష అంటే 2 కోట్ల మంది చూస్తారు. ఇప్పుడు నేను పోయినంటే ఇంకా నేను అగ్ని పరీక్షలో కనిపించినందుకు ఇంకా ఫ్యాన్స్ పెరిగిపోయినరు. అగ్ని పరీక్ష తెలుసా, ఇప్పటివరకు కొంత మేము బిగ్ బాస్ చూడలేదు, నువ్వు వస్తున్నావు అని నీకోసం ప్రత్యేకంగా చూస్తామని అంటుండ్రు. చాలా మంది వీడియోలు పెట్టిండ్రు, చూస్తున్నాం బాలన్నారు. అలాంటి ప్లాట్ఫామ్లో నేను జడ్జెస్ని తిట్టిన అనుకో, ఇప్పుడే మళ్ళీ తిట్టావు, రేపు హౌస్లో పంపిస్తాను నాగార్జున తిట్టావని గ్యారంటీ ఏముంది, హౌస్లో నువ్వు ఎవరైనా కొట్టావు తిట్టావని గ్యారంటీ ఏముంది అంటారు. అట్లా నేను ఇప్పుడు అక్కడ నేను తగ్గాను. నాకు మాట్లాడడానికి లేక నా టెస్ట్ నిరూపించుకోవాలనుకుంటే అప్పుడు నేను ఇంకా రెచ్చిపోయేటోని. కానీ చాలా వరకు కట్ చేశారు అక్కడ, మెయిన్గా చాలా కట్ చేశారు. ఓన్లీ నన్ను తిట్టిన బిట్లు నేను సైలెంట్ అయి బాధపడి ఏడ్చినే పెట్టారు అక్కడ. కానీ నేను ఏమని మాట్లాడిందో మొత్తం ఫుల్ వీడియో పెట్టలేదు. ఏం మాట్లాడారు మీరు అక్కడ? కొన్ని అడిగిన క్వశ్చన్లు సమాధానం చెప్పాను. మరి అంత ఏమడిగారు? సమాధానానికి ఏం చేస్తావంటే, అక్కడ వెళ్ళిన సమాధానానికి ఏం చేసిండ్రు, అందరు ఏం చేస్తారు అదే చేస్తా. బిగ్ బాస్ కూడా అందరు ఏం చేస్తారు, ఎంటర్టైన్మెంట్, కామెడీ, ఇచ్చిన టాస్కులు చేస్తారు. కొత్తగా ఏం చేస్తారు చెప్పండి? 10 మంది నవ్వుకోవాలంటే ఇప్పుడు
ఒక 10 మంది ఫ్యామిలీ ఒక దావా చేసుకుంటారు ఒక ఇంట్లో. హే ఇప్పుడు వాళ్ళు వీడియో వచ్చింది బిగ్ బాస్లో కామెడీ చేసిండు అందరూ అది పెట్టి చూద్దామని చూస్తుంటారు. అంతేగాని బిగ్ బాస్కి వెళ్ళి ఏం చేస్తారు? అందరూ వెళ్ళి ఏం చేస్తారు, మీరు అదే అదే చేస్తారు. కొత్తగా ఏం చేస్తారు చెప్పండి? కొత్తగా ఇప్పుడు వాళ్ళకి వెళ్ళిన సీజన్లో ఏమైనా చేశారా కొత్తగా? వాళ్ళకి కూడా కొన్ని రీల్స్ కాపీ చేసుకుంటే ఇన్స్టాగ్రామ్లో కూడా చేస్తారు. ఎగ్జాంపుల్ దువ్వార మాధురి గారి ఒక డైలాగ్ కొట్టింది, ఇంగ్లీష్లో మాట్లాడింది గుర్తుందా? అది చాలా మంది ఇన్స్టాగ్రామ్ చేసిర్రు, మంచిగా అనిపించింది. మీరు గమనించిరో లేదు? అవును అవును. ఎందుకు ఆమె నేను ఆ వీడియో చూసుకుంటే దువ్వార మాదిరి నవ్వుకుంటుంటా. అబ్బా కత్తిలా మాట్లాడింది ఆడపుల్లి అంటే ఏమైనా ఆడ అని ఒక ఊహించుకున్నా. బిగ్ బాస్కు వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు సమాజాన్ని ఉద్ధరించి వెళ్ళట్లేరు. ఒక ఎంటర్టైన్మెంట్, ఒక టాలెంట్, మనీ కోసం వెళ్తారు. అట్లా నేను కూడా ఒక మనీ కోసం ఒక టాలెంట్ నేర్పించుకోవాలని వెళ్ళాలనుకుంటున్నాను. ఇప్పుడు అక్కడ జడ్జెస్ మీద, అక్కడ యాంకర్ మీద, అక్కడ అసలు ఒక్కొక్కరి మీద మీ ఒపీనియన్ ఏంటి, మీరు ఏమనుకుంటున్నారో చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాలంటే దిస్ ఈజ్ నవదీప్ గారి గురించి ఫస్ట్ క్వశ్చన్ చెప్తా. నాకు అక్కడ అన్యాయం జరిగింది, అన్యాయం కోసం మేము మాట్లాడతా. నేను ఉన్నదని చెప్తా, అబద్ధాలు చెప్పడానికి నాకు రాదు, నేను అబద్ధాలు కూడా చెప్పాను. నవదీప్ గారు ఏమన్నారంటే వల్గర్గా ఉంటాయి వీడియోస్ నీవి, నువ్వు చేసే అన్ని చిల్లర్ వీడియోలు, నీకు ఫ్యాన్స్ ఉంటారా అన్నాడు. నాకు ఫ్యాన్స్ ఉన్నారో లేదో ఇప్పుడు వీడియోలు చూస్తే అర్థమవుతుంది. ఫస్ట్ క్వశ్చన్. అక్కడ పిలిచినప్పుడు నన్ను అవమానించడం నాకు నచ్చలేదు. మీకు నచ్చకుంటే మొత్తం స్కిట్టేట్ అక్కడ, అది రియల్గా షో కాదు, మొత్తం స్కిట్ ఉంటుంది అక్కడ. మనం అనుకున్నంత మేము పోయేమో అక్కడ ఫేస్ చేసాం కాబట్టి మాకే తెలుస్తుంది అక్కడ. మీరు ఓనర్లకు మీకు తెలియదు అక్కడ ఏం జరిగిందో. అది రియాలిటీ షో అంటారు కదా, స్క్రిప్టెడ్ అని ఎలా అనుకుంటున్నారు మీరు? అగ్ని పరీక్ష అనేది రియాలిటీ షో కాదు. రియల్ షో ఎలా ఉంటుందండి? బిగ్ బాస్కు అయితే పోలేదు నేను. అక్కడ కెమెల్లు, పెద్ద పెద్ద కెమెల్లు ఉంటాయి, రోజు పండుకుంటారు, అక్కడ ఏం చేస్తారో పొయ్యిచ్చినో తెలుస్తుంది. నాకు తెలియదు దాని గురించి, నేను పోలేదు కాబట్టి. ఇక్కడ ఏంటంటే 15 నెంబర్స్ వాళ్ళు ఎంచుకున్నారు. వాళ్ళు ఆ 15 నెంబర్కి అవకాశం ఎక్కువ ఇచ్చారు. మిగతా వాళ్ళని ఏం చేశారంటే 2 నిమిషాలు, 1 నిమిషం పిలిపించి, ఒక లారీ నా ఫ్రెండ్ వచ్చాడు, సమాజానికి నువ్వు ఏం మెసేజ్ చేయాలనుకుంటున్నావు, నువ్వు బిగ్ బాస్లో పోతే ఏం చేస్తాను క్వశ్చన్ అడిగితే ఆయన ఏమన్నాడంటే, డ్రైవర్లకు బాధ అవుతుంది, ఒక డ్రైవర్ విలువ తెలియాలి. డ్రైవర్ అంటే ఒక లారీ నడిపించే డ్రైవరు రేపు యాక్సిడెంట్లో చనిపోయినా కూడా వాళ్ళ బిడ్డ పిల్లలకు అమౌంట్ ఇవ్వాలి ఇంత ప్రభుత్వం, అది బయట పెట్టాలి తెలియాలి ప్రజలకంటే. అది తెలియాలంటే నేను ఇక్కడ వచ్చింది చెప్తాం, పోయి ఎమ్మెల్యేలు ఎంపీని అడగవచ్చు కదంటే, వాళ్ళందరూ అడిగినాక ఇక్కడికి వస్తా. ఈ షోలో అయితే 2 కోట్ల మంది, ఆంధ్ర తెలంగాణ 2 కోట్ల మంది చూస్తారు. అప్పుడు అందరికీ ఈ వీడియో వల్ల, ఈ బిగ్ బాస్ వల్ల అదే నీది పోపరేట్ చేసుకోవడానికి నువ్వు వచ్చినట్లుంది, వెళ్ళిపో ఈ దాన్ని నువ్వు సెట్ కావన్నాడు. మా ఫ్రెండ్ ఇంకొక ఆయన రీల్స్ చేస్తుంటాడు, చాలా నాడు ఆయన వచ్చాడు, నువ్వేం చేస్తావంటే ఇది చేస్తాంటే, నా నవదీప్ గారు ఈ మధ్యలో మీరు కనపడతలేరు, ఈ మధ్యలో అభిజిత్ని మీరు 2 సినిమాలు కనిపించారు, బిగ్ బాస్ తర్వాత 2 సంవత్సరాలు మీరు ఏ వీళ్ళకి కనిపిస్తలేరు అంటే, నువ్వు నా విషయాలు మాట్లాడడానికి వచ్చావా, నా ఇష్టం అది, నువ్వు వెళ్ళిపో అన్నాడు. జడ్జెస్ తిడితేనేమో అట్లా పంపించారు, తిట్టకుంటేనేమో జడ్జెస్ మీరు ఎందుకు లేవట్లేరు అంటుండ్రు. దీనికి 2 క్వశ్చన్లకు నాకు ఆన్సర్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, అభిజిత్ గారితో మీకేమి? నిజంగా అభిజిత్ గారితో నాకు ఎలాంటి గొడవ లేదండి, ఆయన సపోర్ట్ చేశాడు. నేను చేసిన టాస్క్, నేను చేసిన దానికి, నేను మాట్లాడిన దానికి అభిజిత్ ఒక మాట అన్నాడు, నీలో నాకు జెన్యునిటీ నచ్చింది బాలు, నువ్వెవరో నాకు తెలియదు, ఉప్పల్ బాలు ఫస్ట్ టైం చూస్తున్నా, నువ్వేం చేస్తా కూడా నాకు తెలియదు. ఆయన ఉన్న మైండ్ చెప్పేసింది, ఏమనంటే మీరెవరో నాకు తెలియదు, మీ గురించి నాకు తెలియదు అన్నారు. నేను మాట్లాడిన తర్వాత గ్రీన్ లేపనికి పోతే బిందు మాదిరు, నవదీప్ ఆయన చెవులో నా గురించి గుసగుస చెప్పారు. ఆయన చెప్పగానే సారీ బాల్ నీకు రెడ్ ఇస్తున్నాడు. అదేంటి సార్ ఫస్ట్ నువ్వు గ్రీన్ లేపిన ఆయన, వీళ్ళు చెప్పగానే రెడ్ ఎందుకు లేపిన అని అడిగిన క్వశ్చన్, ఏం సమాధానం చెప్పలేకపోయింది. ఇదంతా టెలికాస్ట్ అయిందా? అది కాలేదు ఇప్పటివరకు. ఓకే, అది పెట్టమనండి, వాళ్ళు ముగ్గురు ఏం మాట్లాడుకుని నాకు కావాలి కదా. ఫస్ట్ అభిజిత్ గ్రీన్ ఇచ్చారు, మిగతా వాళ్ళిద్దరు మీకు రెడ్ ఇచ్చారు. ఓకే, ఆయన గ్రీన్ లేపని బిందు గారు మీకు ఎందుకు రెడ్ ఇచ్చారు అసలు ఆమె అడిగిన క్వశ్చన్ ఏంది, ఒకటే క్వశ్చన్, పాలుగారు మీరు ట్రాన్స్జెండర్ అన్నది. నేను ఇట్లా పట్టుకుని చేతులు ఒక నిమిషం ఆలోచించి కాదు మేడం అన్న. ఆ టైంలో ఏం మాట నాకు మెంటల్ ఖరాబ్ అయిపోయింది, కాదు మేడం అన్న. 2వ క్వశ్చన్, ఒక టాస్క్ ఇవాళ ఏమీ లేదు, నువ్వు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావు అన్నారు. ముగ్గురు రెడ్ లేపిండ్రు, అప్పటికి నాకు ఏడుపు వస్తుంది, ఏం చెప్తా,
అంటే నన్ను ఆల్రెడీ తొలగించారు మీరు బయటికి. 3 రెట్లు లేపిన తర్వాత ఈ షో అందరూ చూస్తారు. లేపినాక ఇంకా మనం చెప్పదలుచుకోంటే ఏమని చెప్పాలి? ఏడ్చారా మీరు? ఏడ్చాను స్టేజ్ పైన. బాధ అనిపించింది. శ్రీముఖ్ ఆపి మళ్ళీ నీకు అవకాశం వస్తే వీళ్ళకి ఇంకా నువ్వు ఏమని చెప్పాలనుకున్నాను అన్నది. 3 రెట్లు లేపినాక ఏం చెప్తా శ్రీముఖ్ గారు, ఇది కాబట్టి నేను ఇస్తానని ట్రై చేస్తాను, అప్పుడైనా నిరూపించుకుంటాను ఏమన్నా అది అవకాశం ఈసారి నాలో ఏడ్చుకుంటూ వచ్చేసాను. కానీ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు కదా బిగ్ బాస్ హౌస్కి వెళ్తే మంచిగా అన్ని చేయాలి. అగ్ని పరీక్షల నుండి ఇప్పటి వరకు టాప్ 5లో నేనే ఉండేది. ఆ గేమ్ కానీ ఆ స్కిట్ వాళ్ళు చేసేవి చూస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. ఇలాంటివి నేను చేయలేనా, ఈ డైలాగులు నాకు రావా, ఇలాంటి పంచులే నీకు రాదా, వీళ్ళు తీసుకురా అని అమ్మతోడు చెప్తున్నా. మేము ఇప్పుడు వెళ్ళిపోయిన బయటకు వచ్చిన వాళ్ళము అందరిని పెట్టింటే ఆ షో ఇంకెక్కడికో వెళ్ళిపోయేది అగ్ని పరీక్ష అనేది అని. మేమందరం ఒక టీం ఉంది మాకు. మా టీం అంతా మాట్లాడుకుంటూ రోజు ఇదే బాధపడుతున్నాం. మీ దగ్గరికి మా అగ్ని పరీక్ష వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఎవరైనా నా గురించి నెగిటివ్గా చెప్పారా? నేను అదే చెప్తున్నాను. అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ ఎవరైతే నేను ఇంటర్వ్యూ చేశానో ప్రతి ఒక్కరిలో కూడా ఆ 3 days బాలు లేకపోతే మాకు పిచ్చి లేసేది. బాలు తను ఎంటర్టైన్ చేయడము, తన ఎనర్జీ లెవెల్స్ అసలు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఈక్వల్గా ఉన్నాయి, ఎక్కడా డౌన్ అవ్వలేదు. నిజంగా మేము వీడియోస్లో చూసి ఏదో అనుకున్నాం కానీ తక్కువగా డైరెక్ట్గా కలిసిన తర్వాత మేము అందరం ఫ్యాన్స్ అయ్యాము, మాకు నచ్చాడు అని చెప్పి వాళ్ళు అంత పాజిటివ్గా చెప్తుంటే నేను లిటరలీ షాక్ అయ్యాను. నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే మీతో నాకు ఎప్పుడు డైరెక్ట్ ర్యాపో పరిచయం లేదు. ఇంతమంది అడిగినా అడగకపోయినా వచ్చి బాలు లేకపోతే ఆ 3 రోజులు లేదు అని చెప్పి మాట్లాడే అంత మీరు క్రియేట్ చేసుకున్నారు. అంటే అంతమంది చెప్పడం అంటే వాళ్ళెవరు నాకు తెలియదు. నాకు జస్ట్ ఆ రోజే పరిచయం. మా గ్రూప్ వాళ్ళు కూడా కాదు, మళ్ళీ ఫస్ట్ వాళ్ళ గ్రూప్ లో 10 మంది ఉంటే వాళ్ళు 10 మందిలో ఒకటి సెలక్షన్ కాలే, 9 మంది సెలక్షన్ అయిన వాళ్ళు జీడీలో. ఆ 9 మంది తీసుకొచ్చి అగ్ని పరీక్షలు పెట్టారు. ఆ 9 మంది ఎవరో నాకు తెలియదు. అప్పుడే పరిచయం అయ్యారు. ఒక 2 days కి నాకు ఫిదా అయిపోయారు అందరు. ఆ ఉన్న అందరూ బాలన్న నువ్వు సూపర్, బాలన్న నువ్వు సూపర్, నువ్వు వేరే. నేను రీల్ చూస్తే ఏమనుకున్నా కానీ రియల్ కలిసినాక నీకు పెద్ద ఫ్యాన్ నేను. అదే అంటున్నా. మా అమ్మ చెప్తే ఏదో అనుకున్నా నీ గురించి, కానీ మా అమ్మ ఇన్ని రోజులు ఎందుకు చెప్తుంది పిచ్చోని కోసం ఊకే ఈ వీడియోలు చేసేటోని గురించి ఊకే మా అమ్మ ఎందుకు మాట్లాడుతూ అనుకున్నా. మా అమ్మ చెప్పింది ఇప్పుడు చూశాను అన్నారు తెలుసా చాలా మంది. మళ్ళీ ఇప్పుడు అందరూ తీసి పడేస్తూ ఉన్నప్పుడు రిజెక్షన్స్ అనేవి ఒకసారి 2 సార్లు వస్తే మన హార్ట్ కానీ మన బాడీ కానీ యాక్సెప్ట్ చేస్తుంది. అలా రిజెక్షన్స్ 100కి 90% రిజెక్షన్సే వస్తే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది? నిజంగా ఫీలింగ్ చెప్పాలంటే నేను ఇప్పటివరకు అయితే నిజంగా చెప్తున్నా, ఎప్పుడు బాధపడలేను. నాకు ఒక బావ అంటే చాలా ఇష్టము, మంచి ఫ్రెండ్. తనకు ప్రొఫెషనల్గా బయట ఒక పేరు ఉంది మార్కెట్లో. ఆయన ఒక బిజినెస్ మ్యాన్. ఆయన దగ్గర ఆయన మైండ్ నాకు ఒకటి నచ్చింది. ఆయన ఫ్రెండ్షిప్ చేసేటోళ్ళు ఒక మంచోడు ఉంటాడు, ఒక చెడ్డోడు ఉంటాడు. ఆయన ఏం చేస్తాడంటే ఆయన దగ్గర ఆయన దగ్గర డబ్బులు తీసుకుని 9 లక్షలు లాస్ చేసినా మళ్ళీ ఆయన వచ్చి అన్న నేను తప్పు చేశానన్న నీ విషయంలో, మళ్ళీ నన్ను జాబ్లో పెట్టుకో అంటే మళ్ళీ తిరిగి పెట్టుకున్నాడు. అంటే అలాంటి మనిషి నాకు ఒక ఫ్రెండ్షిప్ పెరిగింది. 8 నెలలు దోస్తాను ఆయన దగ్గర నాకు. ఆ 8 నెలల వాళ్ళంతా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ నాతో తిరుగుతుంటే, నన్ను పిలుస్తుంటే ప్రోగ్రాలకు నాతో పాటు ఉంటుంటే, నేను ఎక్కువ ఆయనతో కాలర్ తిరుగుతుంటే ఆయన దగ్గర ఉంటుంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ. ఒక రీల్ పెట్టాను ఆయనది ఇన్స్టాగ్రామ్లో ఉన్న దాంట్లో. నా రీల్ పెడితే కింద కామెంట్స్ కొంతమంది తెలియని వాళ్ళు పెడతారు కదా, నాకు మ్యాక్సిమల్గా ఎవరైనా నాకు కామెంట్స్ పెడతారు, నాకు కొంచెం బాధ అనిపిస్తుంది. అట్లా నేను లైట్ తీసుకునేవాడిని. అట్లా పెడితే ఆయన కొంచెం వీడియో డిలీట్ చేయమన్నాడు. ఎందుకు బావా అని అడిగిన. అందరు ఇట్లా పెడుతూ నా ఫ్రెండ్స్ అందరినీ తిరుగుతుంటే నాకేమో ఉంది అని అనుకుంటున్నానంటే, బావా నేనేందో నీకు తెలుసు, నువ్వేందో నాకు తెలుసు, ఒక్కటి చెప్పు సమాజంలో మీ ఫ్యామిలీ కూడా రేపు నాడు బాధపడొద్దు అంటే ఒకటే చెప్పిన. ఎవరు ఏమనుకున్న వాళ్ళు నాకు నచ్చిన వాళ్ళు నాతో ఫ్రెండ్స్ లాగా ఇది ఉంటాను చెప్పి ఆయన నా ఫ్రెండ్స్లా కొనసాగుతున్నాడు ఇప్పుడు ప్రజెంట్గా. కొన్ని రోజులు దూరం పెట్టిన కూడా ఇప్పుడు నా దగ్గర తీసుకున్నారు. అది నాకు చాలా అనిపించింది నా మైండ్లో. అంటే నాకు బాధలు కష్టాలు ఉన్నప్పుడు నన్ను ఆదుకున్న వాళ్ళు ఇప్పుడు చూసుకుంటున్నారు. అది నాకు చాలు. ఈ సమాజం కోసము నన్ను ఎవరో ఏమన్నారు అని బాధపడే. మీరు ఇంతకు ముందులాగా నిజంగా ఇంతకు ముందు నేను చీప్గా వీడియోలు చేశానని చెప్పారు, తర్వాత ఆపేస్తానని కూడా చెప్పారు. తర్వాత ఓన్లీ బెట్టింగ్ యాప్స్ డబ్బులు వచ్చినా కూడా మీరు ఎక్కడా లొంగలేదు, చేయలేదు. ఇప్పుడు
బిగ్ బాస్ రిజెక్షన్ వచ్చింది కదా, దీని తర్వాత కూడా మళ్ళీ ఏం చేస్తారు, ఏం చేయాలనుకుంటున్నారంటే నార్మల్ రీల్సే కంటిన్యూ చేస్తారా? లేదండి, నేను మ్యాక్సిమల్గా నా ఫ్యాన్స్ కోసము, నా అభిమానుల కోసం రోజు ఒక రీల్ పెడతా, ఇన్స్టాగ్రామ్లో 2 పోస్టులు పెడతా. నాకు ఏమైనా మూవీ ఆఫర్స్ వస్తే అవి చేస్తాను. ఓకే. నాకు ఎవరితోన్నా నన్ను పబ్బులకు పిలవడము, ఈ ఇక్కడ ఫామ్ హౌస్లలో పార్టీలు అయితే, బర్త్డేలు, సంగీత్ ఫంక్షన్, మా ఫ్రెండ్ బర్త్డే ఉంది, బాలు నువ్వు వచ్చిపోవా గంట సేపు, మా ఫ్రెండ్స్ అడుగుతారంటే ఒక 5,000 10,000 ఇస్తారు, అలాంటివి చేసుకుంటా. సంగీత్ ఫంక్షన్లు పిలుస్తారు, హల్దీ ఫంక్షన్ పిలుస్తారు, పెళ్లిళ్ళకి పిలుస్తారు. ఎక్కడన్నా టూర్ వెళ్తే గోవా కానీ ఎక్కడ శ్రీలంక అక్కడ ఈవెంట్లకు పోతారు అనుకో, వాళ్ళు మాతో పాటు రా, వాళ్ళు 10,000 ఇస్తాం టైం పాస్ కంటే పోతా, ఓకే. అలా బతికేస్తా. కానీ నేను అయితే బాధపడను. ఓకే. సో ఇప్పుడు హియా మండి ప్రమోషన్స్, తను గౌతమి కూడా అంటే మిమ్మల్ని ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా ఎక్కడున్నా మిమ్మల్ని పెట్టడము. ఇప్పుడు కాజల్ వచ్చినప్పుడు కూడా ఆ రీల్ బాగా కాజల్ని భయపెట్టాడు బాలు అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ వచ్చింది. కాజల్ ఉన్నప్పుడు కూడా హాయ్ షాక్ అయ్యారా నేను బాలు అని. అంటే కాజలు మీరు ఒకటే స్టేజ్ మీద ఈక్వల్గా ఉండే పొజిషన్ ఇచ్చింది గౌతమి అని చెప్పుకోవాలి. అసలు ఆ ఆపర్చునిటీ ఎలా నిజంగా చెప్పాలంటే నాకు రియల్లీ ఆర్ట్ఫుల్ చెప్తున్నా. నాకు ఒక కియా మండి అనేది ఫస్ట్ జియో ఉండేది, అది వల్ల మిస్టేక్. ఇప్పుడు ఒక కియా మండికి ఒక బ్రాండ్ అంబాసిడర్ నన్ను చేసిందంటే హ్యాపీగా ఫీల్ అవుతా. ఎందుకంటే కూడా చెప్తా, చాలా మంది సెలబ్రిటీలు మీ దానికి నన్ను పెట్టుకోవచ్చు కదా, ఉప్పల్ బాల్ ఎందుకు అని అడిగారంట మేడంని. నాకు తెలియదు, మా మేడం చెప్పింది. చెప్తే మా మేడం ఒకటే చెప్పిందంట, నాకు ఉప్పల్ పాలు తప్ప ఎవరు వద్దు, నాకు ఉప్పల్ పాలే కావాలని చెప్పిందంట. ఉప్పల్ బాల్ జెన్యూనిటీ, ఉప్పల్ బాల్ నా ఫ్యామిలీ వీడియో చూసిందంట ఆమె. చూసి బాధపడి నన్ను అలా పెట్టుకుంది. నేను ఇప్పటివరకు పెట్టుకుని కూడా మా మేడంకి న్యాయం చేశా. ఈరోజు మా మేడం అలా చేయలేదు. మా మేడం నేనంటే చాలా ఇష్టం. బర్త్డే కానీ ఎక్కడికైనా వెళ్ళినా మా మేడం బాలును పిలవాలి. ఏ దావత్ అయినా వాళ్ళ ఇంట్లో ఫస్ట్ నేను ఉప్పల్ బాల్ ఫస్ట్ నన్ను పిలుస్తాను మా మేడం. నాకు వచ్చే రెస్పెక్ట్ ఇస్తుంది. దానివల్ల ఎంత పెద్ద హీరోని వచ్చినా మైకు నాదే, స్టేజ్ నాదే, అందరు ఎంటర్టైన్మెంట్ చేయాలంటే నేనే ఫస్ట్ స్టేజ్ ఎక్కేది. ఒకసారి కాల్ చేసి మాట్లాడదామా గౌతమితో? లిఫ్ట్ చేస్తుందా చేసిన వెంటనే? లిఫ్ట్ చేస్తుంది. మరి ఇప్పుడైతే ప్రస్తుతానికి చేస్తాం మేడంకి. హాయ్ అండి. మేడం నమస్తే, బాగున్నారా మేడం? నమస్తే అండి, బాగున్నాను. చెప్పండి, మీరు ఎలా ఉన్నారు? గుడ్ మేడం, చాలా బాగున్నాను. ఓకే. ఐ డ్రీమ్ అని ఇంటర్వ్యూకి వచ్చాను మేడం. ఇంటర్వ్యూకి వచ్చారా? వచ్చాను. మీకు ఎలా ఉంది ఆ హోటల్ది అని అడిగితే, నాకైతే ప్రస్తుతానికి అయితే దానివల్ల మంచి ఆపర్చునిటీ వచ్చింది. మా మేడం చాలా బాగా చూసుకుంటుంది. నిజంగా నాకు పెద్ద పెద్ద సెలబ్రిటీలను కలుస్తున్నారు మీరు. అసలు ఎలా కాజల్ని కలవడము, వీళ్ళందరినీ అంటే ఇక నాకు మా మేడమే ఇట్లా నా లైఫ్ నిజంగా ఇచ్చింది. అంటే మేడం కాల్ చేస్తే లిఫ్ట్ చేస్తుందా, నీ ఫోన్ ఎత్తుతుందా అంటే కంపల్సరీ ఏ దావత్ అయినా మా మేడం ఫస్ట్ నన్ను పిలుస్తుంది. ఎంటర్టైన్మెంట్ చేస్తా, జోకులు చేస్తా, డాన్సులు చేస్తా. మా మేడం ఫుల్ నవ్వుకుంటుంది. ఏ ఫంక్షన్ ఎక్కడైనా బాలును పిలవండి అని చెప్తారు, నేను వెళ్తానని చెప్తే ఒకసారి యాంకర్ మాట్లాడుతుందంట. హాయ్ గౌతమి గారు. హాయ్ అండి. హాయ్. నేను ఐ డ్రీమ్ నుంచి యాంకర్ నందు మాట్లాడుతున్నా. హాయ్ మ్యామ్. హాయ్, చెప్పండి. హాయ్. అదే నేను బాలు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు అంటే ఇప్పుడు కాజల్తో ఉన్నప్పుడు కూడా ఈక్వల్ ఆ స్టేజ్ మీకు ఇచ్చి ప్రతి దగ్గర మిమ్మల్ని బ్రాండ్ అంబాసిడర్గా పెట్టి అంటే మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అది అంతా అండర్స్టాండ్ చేసుకున్నారు. ఎందుకు అదంతా బాండింగ్ కనెక్షన్ ఎలా వచ్చింది, ఒకసారి ఫోన్ చేస్తే మాట్లాడి తెలుసుకుందాం అంటే చేశారనమాట. యాక్చువల్లీ చాలా మంచి వ్యక్తి మ్యామ్. చాలా కైండ్ హార్టెడ్ పర్సన్ బాలు గారు. ఓకే. ఇప్పుడు ఆయన చుట్టుపక్కల ఎవరికైనా ఇష్యూస్ అవుతున్నా ఏమైనా వెంటనే రైట్ ఏంటి రాంగ్ ఏంటి క్లారిటీ ఉన్న వ్యక్తి. ఇప్పుడు చాలా మంది క్లారిటీ లేక బతుకుతా ఉంటారు కదా, బట్ బాలు గారికి చాలా క్లారిటీ ఎక్కువ, రైట్ కి రాంగ్ కి మధ్యలో. ఓకే. సో ఈజ్ వెరీ నైస్ పర్సన్ అండ్ హియా ఆబ్వియస్లీ చాలా హ్యాపీ బాలు గారు ఉంటాం. యా, అదే ప్రతి స్టేజ్లో మేము ఆ కాజల్ వచ్చినప్పుడు ఆ వీడియో కూడా వైరల్ అయింది బాగా. అండ్ ప్రతి వీడియోలో కూడా తను ఉంటాడు కదా, అంటే ఒక ఎవరికి ఆపర్చునిటీ ఇవ్వాలో వాళ్ళకి మీరు ఇచ్చారు అని అయితే నాకు అనిపిస్తుంది మీ ఆ వీడియోస్ చూసినప్పుడు. పర్సనల్లీ ఐ జస్ట్ వాంట్ టు అప్రిషియేట్ యూ. యాక్చువల్లీ అందరూ ఇవ్వాలి మ్యామ్, నేను కోరుకుంటుంది. ఇన్ కేస్ అందరూ కూడా రైట్ పీపుల్ కి ఆపర్చునిటీస్ ఇస్తే బాగుంటుంది అని నా ఉద్దేశం. ఎస్, నాట్ లైక్ హై ఫై బ్లింగ్ ఇదే కాకుండా ఎగ్జాక్ట్లీ కాస్త ప్యూర్ సోల్స్ కి, కాస్త నలుగురికి ఉపయోగపడే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వటం వల్ల వాళ్ళు నలుగురికి వాళ్ళు కూడా మంచి చేస్తూ ఉంటారు. అంతే మ్యామ్. మీరు అవన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత బ్రాండ్ అంబాసిడర్ అని చేశారా?
అసలు నేను మా బాలు ఫ్యామిలీ గారు అంటే బ్రాండ్ అంబాసిడర్ అనేం కాదండి. యాక్చువల్లీ మాకు మా ట్రావెల్ లో ఆయన ఉంటారు. ఓకే. ఆయన హీజ్ ఎ పార్ట్ అన్నమాట మా టీమ్ లో. నైస్. నైస్. ఓకే. సో ఇప్పుడు ఆయన్ని నేను ఏం అబ్జర్వ్ చేసి తీసుకున్నాను అంటే కంప్లీట్ గా ప్యూర్ సోల్, ఇన్నోసెంట్ అండ్ రైట్ రాంగ్ కి క్లారిటీ ఉన్న వ్యక్తి. ఇది నాకు బిహైండ్ తెలుసు, నాట్ మీడియాలో చూసి తెలుసుకున్న వ్యక్తి కాదు. ఓకే. సో ఆ తర్వాత ఆయన్ని కలవటం అదంతా ఇంకా జర్నీ ఇంకా ఐ నెవర్ ఫెల్ట్ ఎనీ డిస్కంఫర్ట్ విత్ బాలు. ఓకే. బాలు గారితో డిస్కంఫర్ట్ ఎప్పుడు ఉండదు అసలు. ఓకే. ఒక బిజినెస్ ఓనర్ కి ఏం కావాలి చెప్పండి. ఎగ్జాక్ట్లీ. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్ నేను కూడా ఎప్పటి నుంచో అనుకుంటా, చూసినప్పుడల్లా ఒక రైట్ ఫ్యామిలీని, ఒక రైట్ పర్సన్కి మీరు ఆపర్చునిటీ ఇచ్చారు అని చెప్పి. ఎస్, ఈ ఇంటర్వ్యూలో జస్ట్ అలా డిస్కషన్ వచ్చింది కాబట్టి నేను ఒకసారి కాల్ చేయమన్నాను. థ్యాంక్ యూ సో మచ్ గౌతమి గారు. నేను మళ్ళీ కనెక్ట్ అవుతాను మీతో. యా, ఓకే అండి. బాలు గారి గురించి మాట్లాడాలంటే ఇప్పుడు నేను ఆయన ఫోన్ చూసా కదా, నార్మల్ కాల్స్ ఒక 2640 ఏమో ఉన్నాయి. వాట్సాప్ కాల్స్ కూడా 2740 కాల్స్. ఇన్ని కాల్స్ ఎవరు చేస్తారు మీకు? నా ఫ్యాన్స్. అసలు చూడండి, వాట్సాప్లో కాల్స్, మెసేజెస్ అసలు 2000 అబవ్ ఉన్నాయి. అన్ని కాల్స్ వస్తాయండి. ఇప్పుడు కూడా ఏదో ఒక విఐపి కాల్ వచ్చినట్టుంది. నేను నేమ్ మెన్షన్ చేయవచ్చో చేయకూడదు, ఐ డోంట్ నో. ఓకే, సో చూసారు. ఎవరు విఐపి చేసింది? తన ఇంటర్వ్యూకి అడిగాడు, తను కాల్ చేశాడు. అచ్చా, ఓకే, సరే. ఇప్పుడు కాదు, రాహుల్ సిప్లిగన్, రాయల్ సిప్లిగన్ సింగర్, తన కాల్ చేశాడండి. ఇదిగో తన నెంబరే. నిజంగా చాలా మంచి వ్యక్తి. అంటే ఈవెంట్ కోసమా, దేనికోసం? ఏదైనా ఉన్నా హెల్ప్ చేయడం కానీ, ఏదైనా ఉన్నా బాధలు ఉన్నా ఏమైనా ఉన్నా చెప్పుకుంటాను. మంచి వ్యక్తి, బాగా రెస్పెక్ట్ ఇస్తాడు. తన సాంగ్స్ నేను ఫీదా ఫ్యాన్ని. ఓకే. ఇక నన్ను అందరికన్నా కొంచెం బాగా గుడ్ అని గౌరవిస్తాడు. ఆయన కాల్ చేశాడు, ఎత్తలేకపోయినా సారీ, ఇంటర్వ్యూలో ఉన్నారు కాబట్టి. ఇంటర్వ్యూలో ఎదుగు ఎత్తలేకపోతున్నా. ఓ మై గాడ్, నాకే బాధ అనిపిస్తుంది. సారీ అన్న, లవ్ యూ.